బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్లో తొక్కిస్లాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ని పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్ లోపల నుంచి కూడా విజువల్ మనం చూస్తున్నాం. అది శ్రీతేజ్కు సంబంధించింది. అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా ఉన్నారు. బాలుడు శ్రీతేజ్ని వాళ్ళు పరామర్శిస్తున్నారు. 34 రోజులుగా డిసెంబర్ 4వ తేదీన ఆ ఘటన జరిగింది. వాళ్ళ జనవరి 7 34 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఇక బాబు ఆరోగ్యం మెరుగుపడిందని చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అల్లు అర్జున్ ఆయన కుటుంబం ప్రకటించింది. ఇక ఇవాళ అల్లు అర్జున్ శ్రీతేజ్ని పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ వెహికల్ మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో. అది కొద్దిసేపటి క్రితం విజువల్. సో ఇప్పుడు కిమ్స్కి చేరుకున్నారు. ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. బాలుడిని పరామర్శిస్తున్నారు అల్లు అర్జున్. ఆయనతో పాటు దిల్ రాజు ఉన్నారు. సో బాలుడికి పరామర్శ అందించడంతో పాటు నేనున్నాను అని ఒక ధైర్యం కూడా చెప్పబోతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఆసుపత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అర్జున్ వస్తున్నాడని తెలిస్తే మళ్ళీ అక్కడ అభిమానులు ఖచ్చితంగా ఏదో ఒకలా చూద్దామని వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల మళ్ళీ ఇంకా ఏమైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తొచ్చు. కాబట్టి ముందుగానే హాస్పిటల్కు రావాలి అనుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు ముందుగానే ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆ మేరకే ముందుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇప్పుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం కిమ్స్కి వచ్చారు. మనం విజువల్స్ చూస్తున్నాం. కిమ్స్ నుంచి తన ఆసుపత్రికి వెళ్తున్నట్లు అర్జున్ ముందుగానే రాంగోపాల్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేపథ్యంలో ఆయన రాక చూసేందుకు ప్రజల అభిమానులు తరలి వస్తే ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అటుగా మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కిమ్స్ దగ్గరే ఉన్నారు. మాట్లాడదాం ఆమెతో. జ్యోతి, వచ్చినట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు, పరామర్శిస్తున్నారా? నెంబర్ 2, బాలుడి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు రీసెంట్గా ఏం ప్రకటన చేశారు? ఎలా ఉన్నాడు శ్రీతేజ్? కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నటువంటి హీరో అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించడం జరిగింది. వైద్యులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ దిల్ రాజు అంతేకాకుండా అల్లు అర్జున్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మాట్లాడారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అతని వాహనం మాత్రం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. ప్రధానంగా ఇప్పటికీ 34 రోజులు కావస్తోంది. ఘటన డిసెంబర్ 4న జరిగింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికీ 2 సార్లు కూడా అతన్ని వెంటిలేటర్ మీద నుంచి తీసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ రిపోర్ట్స్ కావచ్చు, అంతేకాకుండా తానున్నానని ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేసినట్టుగా తెలుస్తుంది. భాస్కర్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయి బాధ్యత తాము చూసుకుంటాము అన్నది ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము కిమ్స్ హాస్పిటల్ వద్ద మాత్రం ఒకవైపు లోపలికి వెళ్ళి దాదాపు ఒక 15 నిమిషాల పాటు కూడా శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అల్లు అర్జున్ హాస్పిటల్ నుంచి తిరిగి తన నివాసానికి కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా అల్లు అర్జున్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలైతే అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటిది ఏమున్నా కూడా తాను ఉన్నానని ఒక భరోసా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. రైట్ జ్యోతి.